నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఓటు వేయడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణులకు పురస్కారాలు అందిస్తామన్న అధ్యక్షులు భరత్. ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని దివంగత నేత నెహ్రూ వర్ధంతి వేడుకలు. వరంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. రైట్ డీటెయిల్స్ చూస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27 మే రోజు 8 AM to 4 PM ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలెక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్కి రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో, కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు, అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది. సో మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సింది. 67 పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్, హౌ టు ఓట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి హౌ టు ఓట్ అది ఒక చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సమరంలో ములుగు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, గ్రాడ్యుయేట్ ఓటర్లు తమకు అందించిన పోలింగ్ స్లిప్లతో పాటు ఓటర్ ఐడి కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ ఫోన్ ఇచ్చారా? ఆరు 90 స్వప్నలత కుందూరు. రెండు వారాలు 2 సార్లు
రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎస్ఎస్సిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని రాష్ట్ర యువజన అధ్యక్షుడు పి భరత్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎస్ఎస్సిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హైదరాబాద్లోని బిర్లా ప్లాంటోరియంలో ప్రతిభ పురస్కారాలతో సన్మానించడం జరుగుతుందని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విన్న వీరస్వామి మాట్లాడుతూ 9వ తేదీన బిర్లా ప్లాంటోరియంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నడిబొట్టున విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈసారి కూడా 2024 సంవత్సరంలో మెరిట్ స్టడీ సాధించినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కారాలు జూన్ 9వ తారీఖు బిర్లా ప్లాంటోరియంలో నిర్ణయించడం జరిగింది. కావున రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగబలిజ బంధువులందరూ ఎవరైతే 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 9 GPA ఏవో ఉన్న వాళ్ళు, ప్రైవేట్ పాఠశాలలో 9.2 GPA ఏవో. మనందరం కూడా వీరశైవ లింగాయత్ లింగబలి అన్న పేరు పైనే మనం అందరం నోట్ చేస్తే మన జనాభా కానీ మనం ఎంతమంది ఉన్నాము, ఎక్కడ చదువుతూ ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఏ విషయం ఉన్నా కూడా మా కులానికి సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్ దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. మరి వారు కూడా ఇన్వైట్ చేస్తాం, ఇంకా ఒకరిని కూడా ఇన్వైట్ చేస్తాం. ఉన్న యంగ్స్టర్స్ అంటే వాళ్ళ ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి వాళ్ళని ఇలా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న రీసెంట్గా ఒక 1 days బ్యాక్ కూడా మన క్రికెట్ టోర్నమెంట్స్ అన్ని జరిగిన అన్ని రంగాలు క్రికెట్, చెస్ కార్యక్రమం అయిన తర్వాత సమీక్ష అనేది ఉంటుంది. మరి మొన్న ఆడడానికి సమీక్ష అయితే లేదా పెద్ద తీయాల్సినటువంటి అవసరం ఉంది. సమీక్షలో ఏమవుతుందంటే మెరుగైనటువంటి అంశాలు, లోపాలు ఇంకా ఏం చేయాలనేటువంటిది బయటపడుతుంది. కాబట్టి ప్రతి కార్యక్రమానికి తప్పకుండా సమీక్ష చేయాల్సిందిగా మనం చేస్తూ సిలబస్. వరంగల్ పింగిలి మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రాధాన్యత ఓట్లు తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నేను ఇప్పుడే వడ్డపల్లిలో ఉన్నటువంటి పింగిలి కాలేజీలో ఓటు వేయడానికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా బారులు తీరడం జరిగింది. ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి మేము మౌనంగా ఉండం. మేము డెఫినెట్గా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పునిస్తాము, సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తామని చెప్పేసి ఓటర్లు కసితోని అట్ ద సేమ్ టైం నా మీద ప్రేమతోని వాళ్ళు ముందే వస్తూ ఉన్నారు, ముందే క్యూలు కడతా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది పోరాడినటువంటి ఆ తీరుగా గుర్తుంచుకుంటారు. నేను తెగించి ప్రశ్నించినటువంటి తీరుగా గుర్తుంచుకుంటారు. కాబట్టి తప్పకుండా ఒక మంచి తీర్పును వస్తుందని చెప్పేసి నేను సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసంతో ఉన్నా. చిన్నోడు అని చెప్పి చాలామంది నన్ను చిన్న చూపు చూసిండ్రు. కానీ నువ్వు చిన్నోడివి కాదు అని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరదీసి మరి నేను పెద్దల సభకు పంపుతా, నువ్వు పేదోళ్ళ గురించి దశాబ్దాల నుండి నడుస్తున్నటువంటి ఒక పార్టీ కాబట్టి చట్టసభల యొక్క గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి మాత్రమే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మా అభ్యర్థి కాదు, ఇలాంటి వ్యక్తే కావాలి. పార్టీ ఏదైనా కావచ్చు, కానీ చట్టసభల గౌరవాన్ని కాపాడుతాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక నమ్మకం ఉంది. తప్పకుండా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా అటు మిగతా పార్టీల యొక్క సపోర్టుతోనే భారీ విజయం దిశగా మేము అడుగులు వేస్తాం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, కేఎస్ఎన్ మూర్తి, ఎం సూర్యనారాయణ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని ఆ రోజున స్వాతంత్రోద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఆస్తులను అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత మన మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు. నవభారత నిర్మాత. మరి ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశం అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రోజున పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే కాంక్షతోటి మన జవహర్లాల్ నెహ్రూ గారు
త్యాగం వల్ల ఆ రోజున స్వాతంత్రోద్యమంలో మా మహాత్మా గాంధీ గారు మరి అలాంటి స్వాతంత్రోద్యమ నాయకులతో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి అలాంటి జాతీయ నాయకులైనటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు అన్నటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి మరి దేశం ముందు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా హరిత విప్లవం వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసినటువంటి గొప్ప నాయకులు మరి జవహర్లాల్ నెహ్రూ గారిని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మనందరం పనిచేయాలని ఒక్కసారి ఆయన్ని స్మరించుకుని మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో సతీమణి మమతతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం మా స్వగ్రామైనటువంటి మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. నేను మా సత్యమని అందరం రావడం జరిగింది. సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తూ ఉంది. అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసి ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా. సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాము. అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరగాలని చెప్పి జరిగేలా చూడాలని చెప్పి అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు. సో నాతో పాటు అందరికీ ఆల్ ది బెస్ట్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణ నడుమ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 43,594 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాశీబుగ్గలోని వివేకానంద కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి ఉన్నతమైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవియర్ డిగ్రీ కళాశాలలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటు హక్కును ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దంపతులు వినియోగించుకున్నారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-2004లో చదువుకున్న విద్యార్థులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఇదే పాఠశాలలో చదువుకొని కార్పొరేటర్ స్థాయికి ఎదిగానని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎన్నటికీ మరోనని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. 10వ తరగతి వరకు చదువుకున్న స్నేహితులు, వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికీ మర్చిపోనివి, మరుపు రానివి అని పేర్కొన్నారు. ఫస్ట్ వచ్చినప్పుడే మనం ఈ టోర్నమెంట్ ఎంత పెద్ద జరిపినాము మీకు అందరు గుర్తు. ఆయన చొరవ ప్రజెంటేషన్తో సహా మొత్తం కూడా ఖర్చు తను చేశాను కాబట్టి వారికి నేను నా ఎంతో రుణపడి ఉన్నట్టుగానే నేను భావిస్తున్నా. నేను ఎక్కడున్నా ఏమున్నా నీ కొరకే శ్రమ అనేది చేసుకుంటా కూడా ఎప్పుడైనా ఈ స్కూల్ బిల్డింగ్ల గురించి ఎప్పుడైనా నేను చెప్పినా వారు కాదన్నలేదు. ఇంతవరకు వారికి అంత ఆప్యాయత ఉన్నది కాబట్టి ఎప్పటికీ కంటిన్యూషన్గా తనే గెలుతున్నాడంటే. మరి స్టేజ్ మీదకి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మా హెచ్ఎం గా రిటైర్ అయినటువంటి సార్ గాలిరెడ్డి గారికి, చారి గారికి, పెద్దలు మేడం గిరిజా మేడం గారికి,
మన మిత్రులు కృష్ణారెడ్డి గారికి మరి మా గౌసుద్దీన్ గారితో ఇదంతా కూడా మనం చిన్ననాటి నుంచి చదువుకున్న వాళ్ళం. చిన్నప్పుడు మిత్రులే మనకి ఎప్పటికి కూడా మన తుది వరకు ఉండే వాళ్ళు కూడా వాళ్ళే అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒకే చోటు చదువుకొని ఆ 10 సంవత్సరాల్లో 10వ తరగతి 8వ తరగతి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని, ఎదిగే రకంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి. అందులో మన గురువు గారు గాలిరెడ్డి గారు లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మరి ముఖ్యంగా నిర్వాహకులందరికీ, దాంతోపాటు 2003 జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు కూకట్పల్లి జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు కేపీహెచ్బీ డివిజన్ పరిధిలోని ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేన ఆధ్వర్యంలో చాయ్ ఫర్ సఫాయి చర్చ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ ఇంద్రసేన మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన సదస్సు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రోడ్ల మీద చెత్త వేయకుండా చెత్త రిక్షాలోనే చెత్త వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ ఇంద్రసేన, సిఓ సురేష్, ఆర్పీలు మమత, పద్మ, మహిళా సంఘ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఏంటంటే అది కుళ్ళిపోయి వాసన వచ్చి బ్యాక్టీరియా ఎక్కువయ్యి తర్వాత వేలుకోరు రోగాలు వచ్చి తర్వాత హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ చేసే బదులు మనం చెత్త ఎక్కడ వేయాలని జిఎస్ఎంసీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే చూసి బ్యాగులు చెత్తలు మారేసిపోతుంటారు. చాలా బిల్డింగ్స్ మేము చూసాము. అట్లా కాకుండా స్ట్రిక్ట్గా చెత్త కలెక్ట్ చేసే వాళ్ళకి ఇచ్చి మనం చెత్త ఎక్కడ లేకుండా శుభ్రమైన నీరు బాగా నీట్గా ఉండే మన అలాగే ఎక్కడ రోడ్లపైన చెత్త వేయొద్దని పబ్లిక్లో అవేర్నెస్ చేస్తూ ఇక్కడ మా జెడ్సీ మేడం గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు కూడా ఇక్కడ అన్ని చాయ్ పే చర్చా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మహిళా సంఘాల సభ్యులను అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులను పిలిచి సిబ్బందికి, సిఓ గారికి, ఆర్పీలకి, ఈ మహిళా సంఘాల సభ్యులకి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెత్త లేని హైదరాబాద్గా చేద్దాం, ఈ జీబీపీ పాయింట్లన్నీ ఎలిమినేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెత్త జీబీపీ పాయింట్గా ఉండే, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ మన మహిళా సంఘాల సభ్యులు కానీ ఇక్కడ డైలీ వచ్చి టీ తాగేటట్టు ఇక్కడ బెంచీలు అరేంజ్ చేసి, అలాగే మొక్కలు కూడా నాటుతున్నాము. జెడ్సీ మేడం గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ లైన్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొక్కలు కూడా నాటి ఇక్కడ ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ జీబీపీ పాయింట్స్ ఎలిమినేషన్ను దిగ్విజయంగా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వరంగల్లోని ఏవీవీ కళాశాల వద్ద బీఆర్ఎస్ బీజేపీ టెంట్లను మట్టెవాడ పోలీసులు కూల్చివేయడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల టెంట్లను మాత్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. ప్రశాంతంగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొని స్థానిక మంత్రి ఆదేశాలతో స్థానిక పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ మీద, బీజేపీ సెంటర్స్ మీద దాడి చేసి టెంట్లు కూలగొట్టి కార్యకర్తలందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎన్నికల నియమావళిని దాటవేస్తున్నారని ఒక దొంగ కారణం చూపెడుతున్నారు. ఇక్కడ పోసిన శుద్ధ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు పోసిన శుద్ధే కదా, 150 మీటర్ల తర్వాత మేము ఉన్నా కూడా మీరు లోపల ఉన్నారు, పరిధి దాటిలేరు అని చెప్పి దొంగ కారణాలు చెప్పి కార్యకర్తలందరినీ కూడా కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళిన మహిళలు వాళ్ళ ఫోన్లు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక మొబైల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఓటు వేయకుండా వెనుకకు వస్తున్నారు. లోపలికి పోయిన ఫోన్ను భద్రపరచడానికి ఏర్పాట్లు చేయలేదు. ఈ రకంగా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. అది చక్కదిద్దాల్సింది పోయి పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష పార్టీల మీదకి పురమాయించి వాళ్ళ అధికార పార్టీ యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.
కుకట్పల్లి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వద్దనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా వేసవి కాలంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నేటికి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజుకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పేరు మీద 10th క్లాస్ చదువుకున్న పిల్లలకు ఫ్యాట్స్ అలాగే రక్తదాన శిబిరాలు లాంటిది సంవత్సరంలో 5 సార్లు నిర్వహిస్తుంటామని తెలిపారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు స్టాట్యూ దగ్గర చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇది గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో ఇక్కడ ఈ సెంటర్లో ఎంతోమంది కార్మికులు అలాగే ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళందరికీ ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదని గత 5 సంవత్సరాల నుంచి గత 50 రోజులు 70 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మాకు సహకరించిన దాతలు అందరికీ కూడా మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మా కమిటీ కోర్ టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళకు ఉన్న సమయంలో ఏదో సమయం వచ్చి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం దగ్గర నుంచి చూసుకుంటున్నారు. శని ఆదివారాలు అయితే అందరూ కూడా ఈ కార్యక్రమం 2 ఎంప్లాయీస్ని పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంతో పాటు అల్లూరి సీతారామరాజు గారు దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అందరూ స్మరించుకుంటూ ఉండాలని ఆయన పేరు మీద సంవత్సరంలో ఒక 5-6 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ప్రారంభించి సుమారుగా 75 రోజులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం 50వ రోజు అండి. ఈ 50 రోజులు ఇంత నిర్విరామంగా జరుపుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి దాతలకు అలాగే వాలంటీర్ సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరికి మా క్షత్రియ యూత్ ఫెడరేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేరళలో జరిగిన సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40వ ఆల్ ఇండియా జనరల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ మెట్టు శ్రీధర్, డివిజనల్ సెక్రటరీ భానుప్రసాద్ పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం తమ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిరంతరం పోరాడుతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి అంజిల్ అధ్యక్షుడు సజో జోస్ అన్నారు. CEO South Indian Bank, Mr. P.R. Shishadri, our own president and the president of National Confederation of Banks. Firstly, I'd like to thank SIBEA for inviting me here. శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉచిత సేవకులు పాలు, బిస్కెట్లు, మంచినీరు, పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం నివాసంలో మహిళా గ్రూప్ సంఘం సీఏ పద్మ, అంగన్వాడీ టీచర్ రూపా మరియు వారి సభ్యులతో సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతులకు 33వ వార్షికోత్సవాలు జరుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మా 33వ పెళ్లి రోజు వార్షికోత్సవం జరుపుతూ శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సీఏ పద్మ, అంగన్వాడీ టీచర్ రూపా, సునీత, సురేఖ, సంతోషి, ఆశా వర్కర్లు శ్రీలత, లక్ష్మి, మహిళా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా మా యొక్క 33వ పెళ్లి రోజు వార్షికోత్సవాలు మాకు ఘనంగా వీళ్ళంతా సన్మానం చేసి ఆ యొక్క పెళ్లి రోజు సందర్భంగా మహిళలందరూ గురించి మంచి మనసుతో వారు మాకు సన్మానం చేసి వారి దీవాలను మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మహిళా సంఘానికి సీఏగా పనిచేస్తున్నాను. గడ్డం శ్రీశైలం గారు, ఈశ్వర్పూర్ ఎక్స్పోర్ట్ సర్పంచ్ గారు గత 5 సంవత్సరాల నుండి మన రోడ్లు కానీ, టెంపుల్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచి చాలా బాగా చేశారు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు తన సొంత ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని దేవుళ్ళగా పాఠశాల అభివృద్ధి కానీ, గుళ్ళు కానీ ఇవన్నీ కట్టించి తన ఆధ్వర్యంలో ఇవన్నీ ఘనంగా మాకు
కృష్ణాపూర్ గ్రామం అనేది చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా మీద కూడా మాకు అదే అభివృద్ధి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ముందు దేవుని దీవెనలు వాళ్ళకి ఎల్లకాలం. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి 4 సైకిలిస్టులు ప్రారంభించిన సైకిల్ యాత్రను మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రారంభించి మాట్లాడుతూ యువకులు ధన్రాజ్ గౌడ్, అరుణ్ తేజ్ గౌడ్, బద్రీనాథ్ పవన్లను అభినందించారు. ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఓటు వేయడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణులకు పురస్కారాలు అందిస్తామన్న అధ్యక్షులు భరత్. ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని దివంగత నేత నెహ్రూ వర్ధంతి వేడుకలు. వరంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.